అందరికి వినపడుతుంది కదండి. తీసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సవర్క్ల నెట్వర్క్, టీటీపీ నెట్వర్క్ 2 రకాలు ఉంటాయని చెప్పేసి అనుకున్నాం నెట్వర్క్లో. అయితే ఆ 2 నెట్వర్క్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒకసారి తెలుసుకుందాం. ఓకే. సో టీటీపీ నెట్వర్క్కి సవర్క్ల నెట్వర్క్కి డిఫరెన్స్ ఏంటి అంటే సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అన్నాను. టీటీపీ నెట్వర్క్లో అడ్మినిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ లేదు. నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేసాం, షేర్ చేసుకోవచ్చు, షేర్ చేసిన డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు అంతే. అంతేగాని అడ్మినిస్ట్రేషన్ ఇంప్లిమెంట్ చేయడం వీలవుతుంది. జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్ రిలేషన్ లాంటిది అనమాట. ఫ్రెండ్షిప్ రిలేషన్లో ప్రతి ఫ్రెండ్కి ఒకేలాంటి రిలేషన్ ఉంటుంది అనమాట. ఏ ఫ్రెండ్ మీద ఏ ఫ్రెండ్కి అజమాయిషీ ఉండదు కదా, జస్ట్ లైక్ దట్. అదే ఫ్యామిలీ రిలేషన్ ఉందనుకోండి, ఫ్యామిలీ రిలేషన్ అంటే ఫ్యామిలీ హెడ్ ఉంటాడు, మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఫ్యామిలీ హెడ్ అంటర్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంట్రోల్ అవుతూ ఉంటారు. జస్ట్ లైక్ దట్ అడ్మినిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ. ఓకే. మనకి ఎక్కడైనా ఏదైనా పాసిబిలిటీస్ మీరు జస్టిఫికేషన్ జరగట్లేదు అనుకుంటే హెడ్ కంప్లైంట్ చేయొచ్చు. దే విల్ డీల్ ఆల్ ద థింగ్స్. మీకు ఏం కావాలో వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సో మరి ఈ టీటీపీ నెట్వర్క్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, సవర్క్ల నెట్వర్క్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఈరోజు మన ప్రాక్టికల్ క్లాసెస్. ఇవి ఆల్రెడీ ఇంతకుముందు మన క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే. సో టీటీపీ నెట్వర్క్ అన్నా వర్క్ గ్రూప్ నెట్వర్క్ అన్నా రెండు ఒకటే. ఓకే. సో మనం డిఫాల్ట్గా నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేయగానే అది దట్ బికమ్స్ టీటీపీ నెట్వర్క్ అంటాం. దానికి మరి పర్టికులర్ ఏం చేయాల్సిన పని లేదు. మనం అంతకుముందు నెట్వర్క్ ఎట్లా చేయాలో నేర్చుకున్నాం. అలా నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేస్తే దట్ బికమ్స్ టీటీపీ నెట్వర్క్. ఓకే. సో టీటీపీ నెట్వర్క్లో ప్రతి కంప్యూటర్కి నెట్వర్క్ స్టేటస్ ఏముంటుంది అంటే వర్క్ గ్రూప్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి కంప్యూటర్కి వర్క్ గ్రూప్ అనే స్టేటస్ ఉంటుంది. ఓకే. ఎవ్రీ కంప్యూటర్ హ్యాస్ ద నెట్వర్క్ స్టేటస్ ఇస్ వర్క్ గ్రూప్. ఓకే. మరి సవర్క్ల నెట్వర్క్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇందులో మీ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్లో ఒక కంప్యూటర్ సవర్గా ప్రమోట్ చేయాలి, రిమైనింగ్ వర్క్ గ్రూప్స్ని క్లయింట్స్గా జాయిన్ చేయాలి. ఇలా చేస్తే మీ సవర్క్ల నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేసినట్టే. ఓకే. ఫర్ దట్ మన ప్రాక్టికల్స్ కోసం ఒక 3 మెషిన్స్ తీసుకున్నాం మనం. ఓకే. సో ఫస్ట్ సవర్గా ప్రమోట్ చేయాలి. ఎట్లా ప్రమోట్ చేయాలి అంటే దానికి ప్రీ రిక్వెస్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ ప్రీ రిక్వెస్ట్స్ ఏంటంటే ఆ కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ సర్వర్ ఓఎస్ అయి ఉండాలి. మన ఆపరేటింగ్ సిస్టమ్స్ 2 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒకటి సర్వర్ ఓఎస్, రెండోది డెస్క్టాప్ ఓఎస్. రెండు డిఫరెన్స్ ఏంటి? సర్వర్ ఓఎస్ అంటే హ్యూజ్ హార్డ్వేర్ కంపాటబిలిటీ ఉంటుంది. ఓకే. సర్వీసెస్ నెట్వర్క్ సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి అందులో. ఓకే. నెట్వర్క్ సర్వీసెస్ ఏముంటాయో కొన్ని మీకు లిస్ట్ ఇచ్చాను. ఏటీడీఎస్ అని, డిఎన్ఎస్ అని, విన్స్ అని, ఐఏఎస్ అని ఇలా కొన్ని ఉంటాయి చెప్పాను కదా. ఆ సర్వీసెస్ సంబంధించి సర్వర్ సర్వీస్ సర్వర్లో రన్ అవుతూ ఉంటుంది. క్లయింట్ సర్వీస్ డెస్క్టాప్ ఓఎస్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో సర్వర్ని ఆపరేట్ చేద్దాం. అసలు ఓపెన్ చేద్దాం సర్వర్ ఇంటర్ఫేస్ని. సో ఫస్ట్ సర్వర్ని యాక్సెస్ చేయాలంటే యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చే ముందు మీకు ఇలా విండో వస్తుంది అనమాట. కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అని చెప్పేసి. కంట్రోల్ ఆల్ట్ డిలీట్ టైప్ చేస్తే అప్పుడు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ యాక్సెస్ చేసే విండో వస్తుంది. ఓకే. వచ్చింది కదా. సో డిఫాల్ట్గా అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ డిఫాల్ట్గా ఉంటుంది. పాస్వర్డ్ ఇచ్చాను. పాస్వర్డ్ ఇవ్వగానే యాక్సెస్ అయింది. మీకు ఫుల్ స్క్రీన్ రావడం కోసం నేను రిజల్యూషన్ మారుస్తాను. 36x760 పెడితే అప్పుడు ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఈ రిజల్యూషన్ ఫుల్ స్క్రీన్ వస్తుంది అనమాట VMwareలో. మనం VMwareలో యాక్సెస్ చేస్తున్నాం కదా. VMwareలో 36x760 ల్యాప్టాప్లో మీరు వర్చువల్ ల్యాప్టాప్లో ఈ రిజల్యూషన్ మెయింటైన్ చేసినప్పుడు మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఈ సవర్ ఆపరేటింగ్ సిస్టమ్ షట్ డౌన్ చేయాలన్నా కూడా మీరు రీజన్ చెప్పాలి ఎందుకు షట్ డౌన్ చేయాలనేది. ఎందుకంటే సవర్ ఆపరేటింగ్ సిస్టమ్ మన కంప్యూటర్ షట్ డౌన్ చేయం తొందరగా. కొన్ని షట్ డౌన్ బటన్ నొక్కాను ఇక్కడ షట్ డౌన్ అంటుంది, కానీ ఓకే ఎనేబుల్ లేదు చూడండి. ఓకే. ఎందుకు ఎనేబుల్ లేదంటే బిఫోర్ గోయింగ్ టు షట్ డౌన్ యూ హ్యావ్ టు మేక్ ఏ కామెంట్ వై యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ షట్ డౌన్. ఎందుకు షట్ డౌన్ చేస్తున్నారో ఒక రీజన్ చెప్పాలి దానికి. ఎందుకంటే అటు టైంలో ఎందుకు షట్ డౌన్ అయింది అని చెప్పేసి మనకి గుర్తు కోసం ఒక లాగ్ రాసుకోవాలి మనం అక్కడ. ఇక్కడ రాసింది ఒక లాగ్ ఫాల్స్ రికార్డ్ అయిపోతుంది అనమాట. ఓకే. జనరల్గా సర్వర్ కంప్యూటర్ ఎవరు షట్ డౌన్ చేయరు అసలు. అవి 24/7 రన్ అవుతూ ఉంటాయి. అందుకని షట్ డౌన్ చేసే ముందు ఒక కామెంట్ చెప్పాలి నాకు అక్కడ. అప్పుడు కామెంట్ చెప్పినప్పుడు అది ఓకే ఎనేబుల్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఓకే ఎనేబుల్ అయింది. కామెంట్ లేకపోతే ఓకే ఎనేబుల్ అవుతుంది అక్కడ. ఓకే. లైక్ దట్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అట్లా డిజైన్ చేశారనమాట. ఓకే. సో ఫస్ట్ నెట్వర్క్ స్టేటస్ ఐడెంటిఫై చేయడం ఎలాగా చూడండి. హౌ టు ఐడెంటిఫై ద నెట్వర్క్ స్టేటస్. చూడండి డాక్యుమెంట్లో రాస్తాను ఇక్కడ నెట్వర్క్ స్టేటస్.
దాని ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది అక్కడ వాట్ప్యాడ్ కదా, జీఓసి వస్తుంది వాట్ప్యాడ్. కొంచెం పెద్ద సైజ్ ఫాంట్ తీసుకుందాం. ఏముంది నెట్వర్క్ స్టేటస్ ఏమున్నాయండి? ఒకటి వర్క్ గ్రూపు, 2 సర్వరు, 3 క్లయింట్. ఓకే, ఇలా ఉన్నాయి. వర్క్ గ్రూప్ అంటే అది ఎవరిని కంట్రోల్ చేయదు, ఎవరిని కంట్రోల్ చేయబడదు, ఎవరి చేత కంట్రోల్ చేయబడదు. ఓకే, ఇక్కడ పక్కన రాసాను చూడండి, నో కాన్సెప్ట్ ఆఫ్ కంట్రోల్. అడ్మినిస్ట్రేషన్కి అవకాశం లేదు అసలు. అడ్మినిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ అసలు. అంటే నో అడ్మినిస్ట్రేషన్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. నో నాట్ కాన్సెప్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ లేదు అసలు ఇక్కడ. అడ్మినిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ అవకాశం లేదు ఇక్కడ. అదే సర్వర్ క్లయింట్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్స్ ఇట్ కనెక్టెడ్ క్లయింట్స్. దాని కనెక్టెడ్ క్లయింట్స్ని కంట్రోల్ చేస్తుంది ఇది. ఓకే, అదే క్లయింట్ ఏం చేస్తుంది? కంట్రోల్డ్ బై ఇట్ కనెక్టెడ్ సర్వర్. అదే సర్వర్ అయితే కనెక్ట్ అయి ఉందో ఆ సర్వర్ చేత కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. ఓకే, మీకు సర్వర్స్ కూడా రకాలు చెప్పాను. వీడియో సర్వర్ ఒకటి ఉంటుంది, విర్సీ సర్వర్ ఒకటి ఉంటుంది, ఐఏఎస్ సర్వర్ ఒకటి ఉంటుంది, డిహెచ్సిపి సర్వర్ ఒకటి ఉంటుంది, డిఎన్ఎస్ సర్వర్ ఒకటి ఉంటుంది, స్ట్రీమింగ్ మీడియా సర్వర్ ఒకటి ఉంటుంది. అట్లా రకరకాల మన పర్పస్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్ లాగా ఒక సర్వర్ని మనం వీడియో షేర్ చేయడం కోసం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, దానికి స్ట్రీమింగ్ మీడియా సర్వర్ కావాలి. యూజర్ అడ్మినిస్ట్రేషన్ కావాలనుకుంటే ఏడిఎస్ కావాలి. అట్లా కొన్ని మీకు లిస్ట్ అవన్నీ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు మీకు. అని లిస్ట్ ఇస్తాను. లిస్ట్ చూపిస్తే బెటర్ కదా మీకు. ఇంకా ఐల్ షో యూ ఆల్. అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లో కాన్ఫిగర్ యువర్ సర్వర్ విజార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సర్వర్స్ అని చూడాలనుకుంటే. ఓకే, ఇది సర్వర్ విజార్డ్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్లో మన సర్వర్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అందుకని కాన్ఫిగర్ యువర్ సర్వర్ విజార్డ్ అని చెప్పేసి ఉంటుంది. అదే మీ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి, ఈ ఆప్షన్స్ ఉండవు మీకు. అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ ఇన్ని ఆప్షన్స్ ఉండవు మీకు. మీకు కావాలంటే గమనించండి. విండోస్ XP తీసుకోండి, విండోస్ 7 తీసుకోండి, విండోస్ 8 తీసుకోండి, వాట్ ఎవర్. ఏ డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా కూడా కాన్ఫిగర్ సర్వర్ విజార్డ్ అని చెప్పేసి ఉండదు. ఎందుకంటే సర్వర్స్ మనం కాన్ఫిగర్ చేయలేం. అంటే క్లయింట్ సర్వీసెస్ అనేది కాన్ఫిగర్ చేయగలుగుతాం అట్లా. ఓకే, సర్వర్ సర్వీసెస్ కాన్ఫిగర్ చేయలేం. ఒకటి చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ చెక్ చేస్తుంది అనమాట, ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయో చెక్ చేస్తుంది. మన సర్వీసెస్ కాన్ఫిగర్ చేసే ముందు IP అడ్రస్ మాన్యువల్గా ఎంటర్ చేస్తుంది వాళ్ళు. అదని చెక్ చేసుకుంటుంది ఇప్పుడు. లెట్ ఇట్ గో టు చెక్. అంతలోకి మన ఎక్స్టెన్షన్లో ఏం జరిగిందో చూద్దాం. స్పేస్ దాకా వచ్చిన తర్వాత క్లియర్ చేసి దీన్ని కంప్లీట్ చేద్దాం. 5000 MB ఇచ్చాను. ఇంకో 5000 MB డీకి ఇచ్చాను. సీదా ఓఎస్ చేద్దాం. సో ఇట్ గోయింగ్ టు కంప్లీట్. మళ్ళీ వద్దాం దీనిలో. సో టిపికల్ కాన్ఫిగరేషన్ ఫర్ ఫస్ట్ సర్వర్. ఫస్ట్ సర్వర్ చేస్తుంది మనం ఇప్పుడే కదా ఓఎస్ చేస్తుంది, అందుకని అదే సజెస్ట్ చేయమంటారో ఏ సర్వీసెస్ కాన్ఫిగర్ చేయాలో అంటుంది. లేదు నేను సెలెక్ట్ చేసుకుంటే ఏ సర్వీస్ కాన్ఫిగర్ చేయాలో అని చెప్పి చేయడం కోసం కస్టమ్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేస్తే కదా మనకి ఏ సర్వర్స్ ఉంటే తెలుస్తాయి. కస్టమ్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అనండి. హియర్ యూ కెన్ ఫైండ్ ద లిస్ట్ ఆఫ్ సర్వర్స్. ఫైల్ సర్వర్, ప్రింట్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, మెయిల్ సర్వర్, టెర్మినల్ సర్వర్, రిమోట్ యాక్సెస్ సర్వర్, VPN సర్వర్, డొమైన్ కంట్రోల్ యాక్టివ్ డైరెక్టరీ సర్వర్, DNS సర్వర్, DHCP సర్వర్, స్ట్రీమింగ్ మీడియా సర్వర్, విన్ సర్వర్, ఇలా ఉన్నాయి. అవుతుందా? ఈ సర్వీసెస్ అన్ని మనం ఇక్కడ నుంచి సర్వర్ సర్వీస్ని కాన్ఫిగర్ చేయొచ్చు. దెన్ ఇదే సర్వీస్ని క్లయింట్ కాన్ఫిగరేషన్ డెస్క్టాప్ ఓఎస్లో చేసామనుకోండి, దెన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డ్ అయిపోతుంది. సో ఆల్రెడీ అనుకున్నాం, యూజర్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఏం కావాలి? డొమైన్ కంట్రోలర్ కావాలి. యూజర్ అడ్మినిస్ట్రేషన్ కోసం డొమైన్ కంట్రోలర్ కావాలి. అంటే యాక్టివ్ డైరెక్టరీ సర్వీస్ కావాలి మనకి. ఓకే,
వెబ్ సర్వీసెస్ కాన్ఫిగర్ చేయడం కోసం, అంటే వెబ్సైట్ కాన్ఫిగర్ చేయడం కోసం అప్లికేషన్ సర్వర్ కావాలి. మెయిల్ సర్వర్స్ని కాన్ఫిగర్ చేయడం కోసం మెయిల్ సర్వర్ కావాలి. మెయిల్ సర్వర్ అంటే ఇప్పుడు మీరు జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నారు కదా, అట్లాగే మన సొంత డొమైన్ క్రియేట్ చేసుకోవటం. జీమెయిల్ కాకుండా మన పేరు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ MIT.com, ఫర్ ఎగ్జాంపుల్ Ravi.com. సో Ravi@MIT.com, అలా మన సొంత మెయిల్ సర్వర్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కూడా ఇలా కాన్ఫిగర్ చేస్తే వస్తుంది. ఓకే, మెయిల్ సర్వర్ని అక్కడ కూడా వాళ్ళు ఇలా కాన్ఫిగర్ చేస్తేనే మన యొక్క మెయిల్స్ కాన్ఫిగర్ క్రియేట్ చేసుకొని చేస్తున్నాం. ఓకే, సో టెర్మినల్ సర్వర్ అంటే రిమోట్ డెస్క్టాప్ అనమాట. రిమోట్ యాక్సెస్ అంటే VPN, NAT అన్ని ఇందులో ఉంటాయి. VPN, NAT, DHCP రిలే ఏజెంట్ ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, సో DHCP కాకుండా DHCP రిలే ఏజెంట్ ఇందులో ఉంటుంది. రిలే ఏజెంట్కి DHCP సర్వర్ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఈ సర్వీసెస్ గురించి మనం ఎప్పుడు పరిచయం చేసుకుంటాం. అన్నీ ఇప్పుడు చెప్తే కూడా మీకు అర్థం కావాలి, కానీ జస్ట్ ఒక్కొక్కటి లైట్గా చెప్తున్నాను మీకు. ఓకే, సరే మరి ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసేద్దాం. మరి బిఫోర్ గోయింగ్ టు ఇన్స్టాల్, ఇది క్యాన్సిల్ చేశాను. ఇన్స్టాల్ చేసే ముందు స్టేటస్ చెక్ చేద్దామా? స్టేటస్ చెక్ చేయాలంటే జస్ట్ లైక్ దట్, అంటే ఏ స్టేటస్లో ఉందా, గ్రూప్లో ఉందా, సర్వర్లో ఉందా, క్లయింట్లో ఉందా, ఎలా చెక్ చేసుకోవాలి? ఎలా చెక్ చేసుకోవాలంటే మై కంప్యూటర్ రైట్ క్లిక్ ప్రాపర్టీస్కి వెళ్ళండి, అంటే సిస్టమ్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. సిస్టమ్ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ కంప్యూటర్ నేమ్ ఉంటుంది. కంప్యూటర్ నేమ్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మీ కంప్యూటర్ నేమ్. ఓకే, కంప్యూటర్ నేమ్ కూడా చేంజ్ చేద్దాం. చేంజ్ చేస్తే రీస్టార్ట్ చేసిన తర్వాత సర్వర్ అని పెట్టండి పేరు. సర్వర్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, అలాగే ఉంచేద్దామండి. తర్వాత ఇంకో దాని క్లయింట్కి పేరు మారుద్దాం. సో ఇక్కడ గమనించండి, ఇది వర్క్ గ్రూప్ ఆప్షన్లో సెలెక్ట్ చేసింది అనుకోండి, దట్ కెన్ బి వర్క్ గ్రూప్. లేదు డొమైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ అది క్లయింట్. రెండు డిజేబుల్ ఉన్నాయనుకోండి, అది డొమైన్ కంట్రోలర్, అంటే సర్వర్ అనమాట. యాక్టివ్ డైరెక్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. యాక్టివ్ డైరెక్టరీ అట్లా అర్థం చేసుకోవాలి అంటే, సో మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చూద్దాం. సిస్టమ్ ప్రాపర్టీస్కి వెళ్ళండి. గో టు సిస్టమ్ ప్రాపర్టీస్, కంప్యూటర్ నేమ్, చేంజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. చేంజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ కంప్యూటర్ నేమ్ కనిపిస్తుంది, దాన్ని వదిలేసేయండి. ఇక్కడ నంబర్ ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ వర్క్ గ్రూప్ సెలెక్ట్ చేస్తుంది కదా ఇక్కడ, అంటే దిస్ ఈజ్ వర్క్ గ్రూప్. ఈ స్టేటస్ ఏంటి, వర్క్ గ్రూప్లో ఉంది. డొమైన్ సెలెక్ట్ చేసి ఉంటే అది క్లయింట్ అని అర్థం. రెండు డిసేబుల్లో ఉంటే అది యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ అని అర్థం, అంటే డొమైన్ కంట్రోలర్ అని అర్థం అనమాట. సో యూజర్ అడ్మినిస్ట్రేషన్ కోసం యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ వాడతాం. సో సర్వర్స్తో మన యాక్టివ్ డైరెక్టరీ నుంచి మొదలు పెడతాం మనం. ఓకే, మరి యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేద్దాం. మరి ఇప్పుడు మనం సో సర్వర్ని కాన్ఫిగర్ చేయడం చేద్దాం ఒకసారి. అంతవరకు XP ఎంతవరకు వచ్చినా చూద్దాం ఒకసారి. XP ఇన్స్టాల్ అవుతుంది, రీస్టార్ట్ అయింది. ఫైల్స్ కాపింగ్ రీస్టార్ట్ అయింది. ప్రోడక్ట్కి అడుగుతున్నాము, ప్రోడక్ట్కి ఇచ్చేసి మనం అటు వెళ్దాం. ఇంకా ఇంగ్లీష్ కూడా 10 మినిట్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది. 10 మినిట్స్లో బట్ 5 మినిట్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది మొత్తం. ఇంతకుముందు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి మీకు ఇచ్చాను కదా, ల్యాప్టాప్ మారింది కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఆ ఇమేజ్ లేదు. ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ మరి స్లోగా ఉంది, దారుణంగా ఉంది మా ఇంట్లో. మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను. ఇంకా ఎంత టైం పడుతుందని చెప్పేసి ఇక్కడ అప్రాక్సిమేట్ టైం చూపిస్తుంది కదా ఇన్స్టలేషన్కి. మొత్తం 5 స్టెప్స్ ఆఫ్ ప్రొసీజర్ అనమాట ఇన్స్టలేషన్కి. అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఇనిషియేటెడ్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటుంది. అంటే మీ సిస్టంలో హార్డ్వేర్ అంతా దీనికి సపోర్ట్ చేసేంత ఉందా లేదా చెక్ చేసుకోవడం అనమాట. OS ఇన్స్టలేషన్ కూడా చెప్తా చూడండి ఒకసారి. ఓకే, మన OS ఇన్స్టలేషన్ ఇనిషియేట్ చేయగానే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. అంటే మీ సిస్టంలో హార్డ్ డిస్క్ ఎంత ఉంది, ర్యామ్ ఎంత ఉంది, మానిటర్ సైజ్ ఉంది, ఇలాంటివన్నీ చెక్ చేస్తాను అనమాట. కీబోర్డ్ ఉందా లేదా, మౌస్ ఉందా లేదా, అన్నీ చెక్ చేస్తాను ఫస్ట్. ఓకే, చెక్ చేసి హార్డ్ డిస్క్ ఉంది అనుకోండి, ఉంది అని చెప్పేసి ఇన్స్టలేషన్కి రెడీ చేస్తాను. ఆ ప్రాసెస్ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రిపేరింగ్ ఇన్స్టలేషన్. మనం ఏ పార్టీషన్లో అయితే ఇన్స్టలేషన్ చేయడం కోసం సెలెక్ట్ చేస్తున్నామో అక్కడ డేటా మొత్తం కాపీ చేసి పెట్టుకుంటాం. కాపీ చేసిన తర్వాత రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత దాన్ని మొత్తం డీకంప్రెస్ చేసి మొత్తం ఫైల్స్ని కాపీ చేస్తాం అనమాట. సో కంప్రెషన్ మోడ్లో కాపీ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ మొత్తం డీకంప్రెస్ అయ్యి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇన్స్టలేషన్ కరెక్ట్ ప్రొసెస్ స్టార్ట్ అయినట్టు, ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్ స్టార్ట్ అయినట్టు. ఫైనలైజింగ్ ఇన్స్టలేషన్ అంటే మనకి విండోస్ ప్రిపేర్ చేస్తుంది.
టాస్క్ బార్ ప్రిపేర్ చేస్తుంది, ఐకాన్స్ ప్రిపేర్ చేస్తుంది, డెస్క్టాప్ ప్రిపేర్ చేస్తుంది, వాల్ పేపర్స్, కంట్రోల్ ప్యానల్ ఐకాన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఫైనలైజింగ్ అంటే. ఓకే, సో 5 స్టెప్స్ ఆఫ్ ప్రొసీజర్ అనమాట ఇదంతా ఇన్స్టలేషన్ అంటే. నెక్స్ట్ నేమ్ ఇవ్వండి, నేను ఎక్స్పీ అని ఇస్తున్నాను, ఎక్స్పీ అని ఇస్తున్నాను. ప్రస్తుతం నేను వేరే లాగా వస్తుంది ఇక్కడ, ఇది రిమూవ్ చేయండి దీన్ని, XP1 అని ఇస్తాను ఇక్కడ, XP1 అని ఇచ్చాను. పాస్వర్డ్ ఇస్తే కూడా లేకపోతే లేదు, మీ ఇష్టం అది. నెక్స్ట్ సో డేట్ అండ్ టైం కరెక్ట్గా ఉందా? సో డేట్ అండ్ టైం కరెక్ట్గా ఉంది, కానీ టైం జోన్ కరెక్ట్గా లేదు, టైం జోన్ మేనేజ్ చేయండి. టైం జోన్ ఏంటి మంది +5:30. నెక్స్ట్ మనల్ని కీ అడగదు, కీ స్కిప్ చేసిన విండో నేను ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట ఇది. సో ఐ కెన్ కమ్ బ్యాక్ టు సర్వర్. సో 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్ స్టేటస్ ఉంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు ఏ స్టేటస్లో ఉంది? ఇది వర్క్ స్టేటస్లో ఉంది. సో దీన్ని మనం డొమైన్ కంట్రోల్గా ప్రమోట్ చేద్దాం, అంటే సర్వర్గా ప్రమోట్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ సర్వర్స్లో ఒక సర్వర్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, ఏ సర్వర్ని ఇంప్లిమెంట్ చేద్దాం మనం? ఈ వర్డ్ డాక్యుమెంట్ కనపడుతుందా? వర్డ్ డాక్యుమెంట్ షేర్ చేసినట్లేదు, కానీ డాటా అంతా రాశాను ఇందులో నేను. ఒక నిమిషం వర్డ్ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. కనిపిస్తుంది కదా వర్డ్ డాక్యుమెంట్ మీ అందరికీ? VMware మిషన్లో ఉంది కదా, కనిపిస్తుంది ఖచ్చితంగా. రిప్లై వర్డ్ డాక్యుమెంట్ కనిపిస్తుంది ఇందులో మీకు? సార్ కనిపిస్తుంది సార్. ఓకే, నైస్ అండి. ఓకే, ఇందులో మన ప్రాక్టికల్ ఏంటంటే, ఫస్ట్ ప్రాక్టికల్ 1, సర్వర్ కన్ఫిగరేషన్. ఏ సర్వర్ తీసుకుందాం? ADDS తీసుకుందాం. యాక్చువల్గా 2003 వరకు ADS అంటారు, 2003 తర్వాత ADDS అంటారు. సో మనం లేటెస్ట్ 2020లో ఉన్నాం కాబట్టి లేటెస్ట్ యూజ్ చేద్దాం. ADDS అంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్. ఓకే, అబ్జర్వేషన్ రాయనా ఒకసారి. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్. ఓకే, ఎందుకోసం ఇది? పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటంటే యూజర్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. యూజర్ అడ్మినిస్ట్రేషన్ బేస్ చేసుకుని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, సో హౌ టు కాన్ఫిగర్ చూద్దాం మనం అక్కడ. హౌ టు కాన్ఫిగర్ ఏంటంటే, స్టెప్ 1 ఏంటంటే ఇన్స్టాల్ ద ADDS ఫస్ట్. సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ చెక్ ద ఇన్స్టలేషన్. థర్డ్ ఏంటంటే జాయిన్ ద క్లయింట్స్. ఈ 3 స్టెప్స్ అనమాట. ఈ 3 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. 1 or 2 1. ఫస్ట్ స్టెప్ 1 చూద్దాం మరి. స్టెప్ 1 ఏంటంటే ఇన్స్టాల్ ADDS అనుకున్నాం కదా. ఇన్స్టాల్ ద ADDS సర్వీస్. దీనికి ప్రీ రిక్వెస్ట్ ఇన్స్టాల్ చేయాలంటే ప్రీ రిక్వెస్ట్ చేయండి. దేనిలో పడి దాన్ని ఇన్స్టాల్ చేయగలమా? దానికి ప్రీ రిక్వెస్ట్ ఉంటాయి కదా. ప్రీ రిక్వెస్ట్ అంటే ఒకటి, దట్ షుడ్ బి రన్నింగ్ విత్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్. రన్ అవుతూ ఉండాలి అది. రెండవది, ద నెట్వర్క్ స్టేటస్ వర్క్ గ్రూప్ అయి ఉండాలి. మూడవది, నెట్వర్క్ కాన్ఫిగరేషన్ చేసి ఉండాలి. నెట్వర్క్ కాన్ఫిగరేషన్ చేయకుండా, అంటే IP అడ్రస్ ఇవ్వకుండా, మన నెట్వర్క్లో పెట్టకుండా మనం ఇన్స్టాల్ చేయలేం. ఓకే, మాన్యువల్ IP అడ్రస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఓకే, తర్వాత నాలుగోది, DNS కూడా కాన్ఫిగర్ చేసి ఉండాలి. DNS కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే, మన DNS సర్వర్ కూడా ఇందులో ఇన్స్టాల్ చేద్దాం. అంటే ADDS తో పాటు DNS కూడా ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే యూజర్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఓకే, ఇదే సిస్టంలో కానీ లేకపోతే వేరే సిస్టంలో DNS ఇన్స్టాల్ చేసుకోండి. అది DNS ముందే ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ADDS ఆటోమేటిక్గా అయిపోతుంది. ఒక టిక్ ఉంటుంది అనమాట ఆప్షన్. ఆ టిక్ పెట్టేసి ఆటోమేటిక్ డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో 4 స్టెప్స్.
ఫస్ట్ ఆఫ్ 4 చెక్ చేసుకుంటూ వెళ్దామా? సో ఇప్పుడు నేను రన్ చేస్తున్న మిషన్ సర్వర్ ఓఎస్ చూడండి ఒకసారి. నేను ఏ సర్వర్ ఓఎస్ రన్ చేస్తాను. సో ఐఎమ్ సారీ టు సే, ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. సో డ్యూ టు ద లాక్అవుట్ పీరియడ్ నా దగ్గర హ్యూజ్ హార్డ్వేర్ లేదు కాబట్టి, తక్కువ హార్డ్వేర్ ఉంది కాబట్టి నేను తక్కువ మిషన్స్ మీద, అంటే పాత మిషన్స్ మీద చూపిస్తానండి మీకు. 2008 సర్వర్ 2012 సర్వర్ చూపించాను మినిమం. కానీ 2003 మీద చూపిస్తున్నాను ఎందుకంటే హార్డ్వేర్ తక్కువ ఉంది. సో 512 MB మీద రన్ అవుతుంది. అదే 2008 సర్వర్ అయితే 512 మీద రన్ అవ్వదు. ఓకే, సార్ మా సర్వర్ ఏంటంటే ఇక్కడ చూడండి, సర్వర్ 2003. సో ఫస్ట్ ప్రీ రిక్వెస్ట్ ఓకే కదా. సెకండ్ ప్రీ రిక్వెస్ట్ వర్క్ గ్రూపా కాదు అలా చెక్ చేయాలి. ఇక్కడే కంప్యూటర్ నేమ్లో చేంజ్. సో వర్క్ గ్రూప్ సెలెక్ట్ చేసింది కాబట్టి దిస్ ఈజ్ వర్క్ గ్రూప్. ఓకే, సో 5 చెక్ చేసాం కదా. థర్డ్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. థర్డ్ ఆప్షన్ ఏంటి? ఐపీ కాన్ఫిగరేషన్. ఐపీ కాన్ఫిగరేషన్ అంటే మీకు ncpa.cpl పని చేయట్లేదు ఏంటి ఇందులో. నెట్వర్క్ కనెక్షన్స్ ఐ థింక్ చేసే ఉంది కదా. ఇది ఫైర్ వాల్ ఇన్స్టాల్ చేసింది. ఫైర్ వాల్ తీసేయండి. ఫైర్ వాల్ తీసేయకపోతే మీకు కమ్యూనికేషన్ ఆగొచ్చు తర్వాత. కమ్యూనికేషన్ ఎట్లా ఫైర్ వాల్ అక్కడ తర్వాత చూద్దాం. ప్రాపర్టీస్కి వెళ్ళి ఐపీ అడ్రస్ ఇద్దామా? ఎంత ఐపీ అడ్రస్ 10.0.0.1 ఇచ్చాను. గేట్వేతో మన పని లేదు. మీకు ఫోర్త్ ఆప్షన్ ఏం చెప్పాను? డిఎన్ఎస్ కన్ఫిగర్ చేయాలన్నా. డిఎన్ఎస్ కన్ఫిగరేషన్ అంటే ఏంటంటే డిఎన్ఎస్ సర్వర్ ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్ని సర్వర్లో ఎంటర్ చేయాలి. డిఎన్ఎస్పీలో ఎంటర్ చేయాలి 10.0.0.1. ఓకే, సో ఈ సర్వర్ ఐపీ అడ్రస్ డిఎన్ఎస్ సర్వర్ కూడా ఎంటర్ చేయండి. అదే డిఎన్ఎస్ కన్ఫిగరేషన్ అంటే. ఇలాగే ఎందుకు కన్ఫిగర్ చేయాలి, దాని లాజిక్ ఏంటో మళ్ళీ చూద్దాం. డిఎన్ఎస్ క్లాస్ చెప్పేటప్పుడు అది చూపిస్తాను మీకు. ఓకే, సేమ్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది అడ్రస్ రిమైనింగ్ క్లయింట్స్లో కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది మనం. డిఎన్ఎస్ దగ్గర ఐపీ అడ్రస్ మారుతుంది కదా ఆ క్లయింట్స్లో. నెక్స్ట్ అడ్రస్ ఏమొస్తుంది? 10.0.0.2 వస్తుంది. కానీ డిఎన్ఎస్ మాత్రం 10.0.0.1 ఉంటుంది అన్నిటికీ. మూడో కంప్యూటర్లో దాని ఐపీ అడ్రస్ 10.0.0.3 వస్తుంది, కానీ డిఎన్ఎస్ మాత్రం 10.0.0.1 వస్తుంది. ఈ లాజిక్ ఏంటో లాటర్ క్లాసెస్లో మనం చూద్దాం. ఓకే, ఒక డిఫాల్ట్ డిఎన్ఎస్ ఉంటుందండి. డిఫాల్ట్ డిఎన్ఎస్ అడ్రస్ ఏంటంటే 8.8.8.8. ఇది ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. అది ఓకే, ఇవ్వాల్సిన అవసరం లేదు. అది డిఫాల్ట్ డిఎన్ఎస్ అనమాట. అయిపోయింది. మెయిన్ రిక్వెస్ట్ అయిపోయింది. ఇది సర్వర్ ఓఎస్ఏ కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇది వర్క్ గ్రూప్లో ఉంది, కన్ఫర్మ్ చేసుకున్నాం. నెట్వర్క్ కన్ఫిగరేషన్ మనమే చేసాం ఇప్పుడు. నెక్స్ట్ డిఎన్ఎస్ కన్ఫిగరేషన్ కూడా మనమే చేసాం ఇప్పుడు. నాకు తెలియకుండా చేసాం డిఎన్ఎస్ కన్ఫిగరేషన్ ఇప్పుడు. ఓకే, సరే. ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్ ఏంటి అంటే ఇందాక మనం చూసాం కదా, కాన్ఫిగర్ సర్వే జార్డ్. అలా అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే గో టు రన్లోకి వెళ్ళండి. రన్లోకి వెళ్ళి డీసీ ప్రోమో అని కమాండ్ ఇవ్వండి. ఫాలో ద విజార్డ్. ఆ విజార్డ్ని ఫాలో అవ్వండి. అంటే అక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. స్టార్ట్ చేద్దాం మరి. సో రన్లోకి వెళ్ళండి. డీసీ ప్రోమో అని కమాండ్ ఇవ్వండి. డీసీ ప్రోమో కనిపిస్తుంది అందరికి. డీసీ ప్రోమో అని కమాండ్ ఇవ్వండి. ఎంటర్ నొక్కండి. సో వెల్కమ్ టు ద యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాలేషన్ విజార్డ్. యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాలేషన్ మీకు వెల్కమ్ చెప్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఆప్షన్స్ని చదువుకుంటూ ఏం చేయాలనుకుంటా నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీ చెప్తుంది. లాటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ ప్రీవియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ క్లయింట్గా జాయిన్ చేస్తే ఏమవుతుందని చెప్తుంది అన్నమాట. జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. ఓకే, మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మన చదివిన అర్థం అవుతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే అర్థమవుతాయి ఇవన్నీ. సో ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ ఏ సిస్టమ్లో అయితే ఇన్స్టాల్ చేస్తామో దాన్ని డొమైన్ కంట్రోలర్ అంటాం. ఓకే, యాక్టివ్ డైరెక్టరీ ఏ సిస్టమ్లో అయితే ఇన్స్టాల్ చేస్తామో ఆ సిస్టమ్ని డొమైన్ కంట్రోలర్ అంటాం. ఓకే, సో ఆ డొమైన్ కంట్రోలర్ని జనరల్గా డేటా అంతా అందులో ఉంటుంది కదా. ఆ డేటా అంతా అందులో ఉండేటప్పుడు దానికి బ్యాకప్గా ఇంకోటి మెయింటైన్ చేస్తుంటారు, అంటే డూప్లికేట్ డేటా మెయింటైన్ చేస్తుంటారు అనమాట. సో డూప్లికేట్ డేటా మెయింటైన్ చేసేదాన్ని అడిషనల్ డొమైన్ కంట్రోలర్ అంటాం. ఫస్ట్ దాన్ని ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ అంటాం. ప్రైమరీ చేస్తారా అడిషనల్ చేస్తారా అంటుంది. మనం ఇప్పుడే చేస్తున్నాం కదా, ప్రైమరీ చేయాలి మనం. ఓకే, సో కొత్తది చేస్తారా లేకపోతే ఈ అండర్లో హైరార్కీ ఏమైనా చేస్తారంటుంది. అసలు మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మీరు కొత్తగా చేసుకుంటూ వెళ్ళిపోండి. న్యూ డొమైన్ నేమ్ ఇవ్వండి అంటుంది. మీరు క్రియేట్ చేయబోయే ఎన్విరాన్మెంట్కి ఒక నేమ్ ఇవ్వండి అంటుంది. మనం క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్ పేరు ఏంటి? డొమైన్ అంటాం ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని. ఓకే, ఆ డొమైన్కి ఒక పేరు ఇవ్వండి అంటుంది. సో డొమైన్ అంటే ఏంటి? అందులో సర్వర్ ఉంటుంది, క్లయింట్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ క్లయింట్స్ సర్వర్ ఆ గ్రూప్ మొత్తాన్ని కలిపి ఒక డొమైన్ అంటామని చెప్పేసి. ఓకే, ఆ డొమైన్కి
రూల్ ఏంటంటే ఆ నేమ్ ఎలా ఉండాలి అంటే రూల్ ఏంటంటే డాట్ కామ్ ఉండాలి ఖచ్చితంగా. ఎక్స్టెన్షన్ ఉండాలి డాట్ నెట్, డాట్ కామ్, డాట్ ఓఆర్జియో ఏదో ఒక ఎక్స్టెన్షన్ ఉండాలి ఖచ్చితంగా. ఎక్స్టెన్షన్ లేకుండా డొమైన్ నేమ్ తీసుకోదు. ఓకే. సో మేక్ ఇట్ షూర్ యువర్ డొమైన్ నేమ్ మస్ట్ హ్యావ్ విత్ ఎక్స్టెన్షన్. ఓకే. సో ఏమిద్దాం, ఎయిర్టెల్.com ఇద్దాం. ఎయిర్టెల్.com మన డొమైన్ పేరు ఎయిర్టెల్.com. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. రవి.com, కిషోర్.com ఏదైనా పెట్టుకోవచ్చు మనం. ఓకే. మన సొంత పేరు, మన సొంత డొమైన్ అనమాట ఇది. అంటే ఒక కమర్షియల్ ఎన్విరాన్మెంట్ని మనం బిల్డ్ చేస్తున్నాం ఇప్పుడు. ఒక సర్వర్ తోటి స్టార్ట్ చేసాం కాన్ఫిగరేషన్ని. నెక్స్ట్ ప్లాన్స్ జాయిన్ చేసుకుంటూ ఇక ఒక కమర్షియల్ ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేస్తున్నట్టు. ఓకే. ఎయిర్టెల్.com ఇచ్చాను. నెక్స్ట్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ అని మన చెప్పేసి వస్తుంది ఇప్పుడు. జస్ట్ మినిట్. ఇది డొమైన్ అడ్వైస్ అనమాట. డొమైన్ అడ్వైస్ అంటే ఈ పేరుతోనే మిగతా సిస్టమ్స్తో యాక్సెస్ అవుతుంది అనమాట. ఓకే. పేరు మార్చుకోవచ్చు మీరు కావాలనుకుంటే. మీరు పెట్టుకున్న పేరు ఏ పేరుతో ఈ నెట్వర్క్లో మిగతా కంప్యూటర్స్ కనిపించాలి అనేది నెట్ బయాస్ నేమ్. సో ఎయిర్టెల్.com అదే పేరుతో కనిపిస్తే బెటర్ కదా మనకి. వేరే పేరుతో కనిపించాల్సిన అవసరం లేదుగా. మీకు కావాలంటే మార్చుకోవచ్చు అది. నెక్స్ట్ సో ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది, ఏదో విండోస్లో ఎన్టీడీఎస్ అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ అవుతుంది. మనకు కావాలంటే మార్చుకోవచ్చు, బట్ బెటర్ టు కీప్ దేర్. ఓకే. సో నెక్స్ట్ మీకు లాగ్స్ ఉంటాయి, ప్లస్ తర్వాత సర్వీసెస్ స్క్రిప్ట్స్ అవన్నీ ఉంటాయి. స్క్రిప్ట్స్ అన్నీ ఇక్కడ సేవ్ అవుతాయి అనమాట. స్క్రిప్ట్స్ అంటే మీకు తర్వాత తెలుస్తాయి. ఓకే. ఇది డిఎన్ఎస్ గురించి చెప్తుంది. సో ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ డిఎన్ఎస్ అవర్ ఇన్ దిస్ కంప్యూటర్. డిఎన్ఎస్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఏడిఎస్తో పాటు డిఎన్ఎస్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు సపరేట్గా మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. ఓకే. ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారనుకోండి, ఇదో సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మనం ఇక్కడే కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి మనం 2 సర్వీసెస్ ఇప్పుడే కాన్ఫిగర్ చేస్తున్నాం. ఒకటి ఏడిఎస్, ఇంకోటి డిఎన్ఎస్. 2 ఇక్కడ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఇది వదిలేసేయండి మీరు, తర్వాత సంగతి. దీనికి రిజిస్టర్ మై పాస్వర్డ్ అంటాం. ఈ పాస్వర్డ్ గురించి మళ్ళీ చెప్తాను. దీని పాస్వర్డ్ ఇవ్వండి. నేను పాస్వర్డ్ MIT@123 ఇస్తాను. డెస్క్టాప్ నేను ఇది లాగిన్ అవడానికి కానీ, లేకపోతే ఇక్కడ కానీ మొత్తం MIT@123 అని ఇస్తున్నాను. నెక్స్ట్ రైటింగ్ స్టార్ట్ చేసింది. డేటాబేస్ రాసుకుంటుంది ఇప్పుడు. మన సర్వర్ రన్ అవ్వడం కోసం డేటాబేస్ రాసుకుంటుంది. ఇది జరగడానికి కోసం ఒక 3-4 మినిట్స్ పడుతుంది. 3-4 మినిట్స్ మనం చూసి కూర్చోవడం తప్ప చేసేదాం లేదు. ఓకే. సో ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ చూడండి. సర్టిఫికేషన్ అథారిటీ స్టార్ట్ అయినాయి కదా ఆప్షన్స్. ఇది ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి ఇందులో. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లో ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి ఇందులో. ఇంకా డొమైన్ కంట్రోలర్ సెక్యూరిటీ పాలసీ, డొమైన్ సెక్యూరిటీ పాలసీ, యాక్టివ్ డైరెక్టరీ రిసోర్స్ అండ్ కంప్యూటర్స్ అనే ఆప్షన్స్ అన్ని ఎక్కువ వస్తాయి అనమాట. ఈ డేటాబేస్ అంతా ఇప్పుడు రాసుకుంటాం. మనం 3-4 సార్లు చేస్తే కానీ మనకు అర్థమవుతాయి ఇవన్నీ. ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ వెళ్దాం. ఎక్స్ప్లెయిన్ అయిపోయి ఉండేది మనం ఏ స్టెప్ ఇచ్చినట్టయితే. నో ప్రాబ్లం. అయిపోయింది. యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. ఫినిష్ అవ్వకుండా రీస్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా రీస్టార్ట్ చేస్తేనే మనం ఇచ్చిన సెట్టింగ్స్ అని అప్లై అవుతాయి, లేకపోతే అవ్వవు. రీస్టార్ట్ చేద్దాం మరి. రీస్టార్ట్ చేసే ముందు ఈ ఫైల్ కూడా సేవ్ చేద్దాం మనం. రీస్టార్ట్ VMwareలో కూడా మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మామూలుగా ఫిజికల్ కంప్యూటర్లో ఏం అంత ఫాస్ట్గా ఉండదు. హార్డ్వేర్ బట్టి కూడా ఉంటుంది అనుకోండి. ఈ ల్యాప్టాప్ నేను M.2 స్టోరేజ్ వాడుతున్నాను.
M.2 స్టోరేజ్ కాబట్టి కొంచెం చాలా ఫాస్ట్గా ఉంటుంది. మామూలు స్టోరేజ్ కన్నా ట్రెడిషనల్ స్టోరేజ్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అనమాట. దానికి దీనికి అనేసి 20 టైమ్స్ ఫాస్ట్ ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్లో M.2 స్టోరేజ్ ఉంది కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్. జస్ట్ 20 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. క్లోజ్ చేసింది. పాస్వర్డ్ MIT@123. సర్వర్ ఖచ్చితంగా పాస్వర్డ్ ఉండాల్సిందే, లేకపోతే ఒప్పుకోదు. డోంట్ డిస్ప్లే మనం డిస్టర్బ్ చేస్తుంటుంది అది. సో ఎక్కడి దాకా వచ్చాం మనం ఇప్పుడు? ఇందులో ఎక్కడి దాకా వచ్చామన్నా హౌ టు కన్ఫిగర్లో ఇన్స్టాల్ ద DNS 8 డేస్ అయిపోయింది కదా, ఇన్స్టాల్ చేయడం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చెక్ ద ఇన్స్టలేషన్ చెక్ చేద్దాం ఒకసారి. సో చెక్ చేయటం అంటే ఇది డొమైన్ కంట్రోల్ అయిందా లేదా అంటే స్టేటస్ చెక్ చేయడం. స్టేటస్ చెక్ చేయాల్సింది మనం. స్టేటస్ ఎలా చెక్ చేయాలి? మై కంప్యూటర్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, సిస్టమ్ ప్రాపర్టీస్, కంప్యూటర్ నేమ్, చేంజ్. ఓకేనండి. ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ డిజేబుల్ అయిపోయినాయి చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను అంతకుముందు. సో 2 ఆప్షన్స్ డిజేబుల్ అయిపోతే డొమైన్ కంట్రోల్ రండి. ఏదో ఒక ఆప్షన్ ఉంటే డొమైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉండి ఎనేబుల్లో ఉంటే అదేమో క్లయింట్, వర్క్ గ్రూప్ ఆప్షన్ సెలెక్ట్ చేసి దానిలో ఏదో నేమ్ ఉంటే అది వర్క్ గ్రూప్. 2 డిజేబుల్లో ఉంటే డొమైన్ కంట్రోల్. ఇదొక బ్లైండ్ వే అనమాట అర్థం చేసుకోవడానికి. సో నవ్ ఇట్ బికెమ్ డొమైన్ కంట్రోలర్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? జాయిన్ ద క్లయింట్. అట్లాగే ADS డేటాబేస్ ఒకసారి చెక్ చేద్దాం. ఇందాక అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లో ఆప్షన్స్ ఎక్కువ వస్తాయని చెప్పాను కదా, చూడండి వచ్చినాయి చూడండి. ఇంప్పుడు ఇందాక లేవు. సర్టిఫికేషన్ అథారిటీ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ నేమ్. యాక్టివ్ డైరెక్టరీ, డొమైన్స్ అండ్ ట్రస్ట్స్, సైట్స్ అండ్ సర్వీసెస్, యూజర్స్ అండ్ కంప్యూటర్స్, డొమైన్ కంట్రోల్ సెక్యూరిటీ పాలసీ, డొమైన్ సెక్యూరిటీ పాలసీ, ఇట్లా ఒక 5 ఆప్షన్స్ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. అదే యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్ అంతా. మనం యూజర్స్ని క్రియేట్ చేయడం కోసం, క్రియేట్ చేయడం కోసం. సో ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ నుంచి మన అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం. క్రియేట్ చేసిన యూజర్ అకౌంట్ తోటి క్లయింట్లో లాగిన్ అవ్వచ్చు. సో మన సర్వర్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. క్లయింట్ గుంటూరులో ఉందనుకోండి, లేకపోతే విజయవాడలో ఉందనుకోండి. హైదరాబాద్లో క్రియేట్ చేసిన అకౌంట్ తోటి గుంటూరు, విజయవాడకు లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ ఆ కంప్యూటర్లో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది హైదరాబాద్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఓకే, అవి అలాగ వచ్చిన ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. XP కంప్లీట్ చేస్తే కానీ మన క్లయింట్ జాయిన్ చేయడం కుదరదు. అట్లాగే డేటాబేస్ ఎక్కడ ఉంది? సిలో NKDS అనే ఫోల్డర్ ఉంది కదా, విండోస్లో NKDS అనే ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ కదా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఉంది NKDSలో ఇదంతా యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్ అనమాట. యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్. ఫోర్ మినిట్స్ చూపిస్తుంది. 4 మినిట్స్ పట్టదు కానీ 1 మినిట్ 1.5 మినిట్లో అయిపోతుంది. క్లయింట్ కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలో ఇది చూద్దాం ఫస్ట్. సర్వర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా, ప్రొసీజర్ కూడా చూసాం కదా. అట్లాగే హౌ టు జాయిన్ ద క్లయింట్స్. నెక్స్ట్ స్టెప్ జాయిన్ ద క్లయింట్స్. థర్డ్ స్టెప్ జాయిన్ ద క్లయింట్సే కదా, క్లయింట్స్ని జాయిన్ చేయడం అలాగా. దాని ప్రీరిక్విజైట్స్ ఉంటాయి. దానికి కూడా ప్రీరిక్విజైట్స్ ఏంటంటే దానికి ఒకటి దట్ షుడ్ బి వర్క్ గ్రూప్. అది వర్క్ గ్రూప్లో ఉండాలి ఫస్ట్. అది ఎవరికి ఉందో క్లయింట్గా ఉంది, వేరే వాళ్ళ కింద క్లయింట్గా ఉందనుకోండి, మన క్లయింట్గా జాయిన్ చేయడం కుదరదు. అది వర్క్ గ్రూప్లో ఉండాలి. రెండవది ఆపరేటింగ్ సిస్టమ్తో సంబంధం లేదు. డెస్క్టాప్ OS ఉండొచ్చు, సర్వర్ OS ఉండొచ్చు అందులో. ఓకే, రెండవది IP కాన్ఫిగరేషన్ ఉండాలి. మూడోది మస్ట్ హ్యావ్ ద కమ్యూనికేషన్ టు సర్వర్. ఓకే, సో ఇవి ఉండాలి. ఇవి ఉంటే కానీ మనం చేయలేం. IP కాన్ఫిగరేషన్, DNS కూడా ఉండాలి IP కాన్ఫిగరేషన్లో. సో అయిపోయిందండి. విండోస్ XP ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఒకసారి దీన్ని షట్ డౌన్ చేసి దీని డేటాబేస్ని ఇంకోసారి కాపీ చేసి ఇంకొక వాయిస్ రన్ చేద్దాం. ఇంకా 2 వాయిస్ని చేద్దాం. మీకు మొన్న కాపీ చేసి పంపించా కదా,
అట్లా నేను మళ్ళీ ఒకసారి కాపీ చేసి ఇంకొక వాయిస్ రన్ చేసుకోవచ్చు ఇక్కడ. ప్రెజెంట్ VMwareలో 2 వాయిస్‌లు రన్ అవుతున్నాయి కదా! మూడో వాయిస్ కూడా రన్ చేద్దాం. మూడో వాయిస్ మళ్ళీ XP రన్ చేద్దాం. అంటే ఒక డొమైన్ కంట్రోల్ 2 క్లయింట్స్. అలా అయితే ప్రాక్టికల్ బాగుంటుంది మనకి. ఇన్‌స్టాలేషన్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక మెషిన్ కాపీ చేద్దాం మనం. జస్ట్ అబౌట్ టు ఫినిష్ ద ఇన్‌స్టాలేషన్. నాట్ రైట్ నౌ. నెక్స్ట్. స్కిప్. నో నాట్ ఎట్ దిస్ టైమ్. నెక్స్ట్. యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఫినిష్. ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. IP అడ్రెస్ ఇవ్వని తర్వాత ఇద్దాం. ఈ సిస్టమ్ నేమ్ ఏం పెట్టామంటే ఇన్‌స్టాలేషన్ టైంలో XP1 అని పెట్టాం. కాపీ చేసిన తర్వాత సిస్టమ్ నేమ్ మార్చుకోవాలి. 2 రన్ చేస్తాం కాబట్టి ఒకేసారి 2 రన్ చేస్తున్నప్పుడు ఒకే కొడుకు 2 రన్ చేయకూడదు నెట్వర్క్లో. అందుకని సిస్టమ్ నేమ్ మార్చుకోవాలి తర్వాత కాపీ చేసిన తర్వాత. Let the finish the installation. టర్న్ ఆఫ్ చేశాను. మీకు అన్ని ఓల్డర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ చూపిస్తానండి. బికాస్ హార్డ్వేర్ కంపాటబిలిటీ లేకపోవడం వల్ల, నా దగ్గర హ్యూజ్ హార్డ్వేర్ లేకపోవడం వల్ల నేను చూపిస్తాను మీకు. ఎక్కడ ఉంది? డాక్యుమెంట్స్లో ఉంది. ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఉందన్నమాట. మిషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. స్పేస్ ఇక్కడ తీసుకుంది అనమాట. డాక్యుమెంట్స్లో తీసుకుంది. ఇది విండోస్ సర్వర్ 2003. ఇది XP అనమాట. ఓకే. XP ఇంకో ఫోల్డర్ కాపీ చేసి దీన్ని కాపీ మళ్ళీ పేస్ట్ ఇక్కడే ట్రై చేస్తున్నాను కూడా. సో పేస్ట్ అయిపోయింది కదా. దీనికి మీనింగ్ పేరు వేరే పెడదాం. సెకండ్ అని పెడుతున్నా. సెకండ్ ఓఎస్ అని పెడుతున్నా. ఓకే. సో ఫస్ట్ దానికి మార్చుకోండి, ఎందుకంటే దాని నుంచి రన్ అవుతుంది. సో వచ్చేసేయండి, మళ్ళీ హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి వచ్చేసి ఓపెన్ ది వర్చువల్ మిషన్. మనం క్రియేట్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ క్రియేట్ చేసుకుని దాన్ని కాపీ చేసుకున్నాం కదా. ఎక్కడ ఉంది? ఇది డాక్యుమెంట్స్లో ఉంది. డాక్యుమెంట్స్ వర్చువల్ మిషన్స్లో సెకండ్ ఓఎస్. ఫస్ట్ ఓఎస్ ఇది, అంటే ఇక్కడ ఆల్రెడీ రన్ అవుతుంది ఫస్ట్ ఓఎస్. ఇది ఫస్ట్ ఓఎస్ ఇది. సెకండ్ ఓఎస్ ఇంకోటి తీసుకుందాం. లింక్ ఇచ్చేసేయండి, ఇంకోటి ఓపెన్ అవుతుంది ఇక్కడ. మిమ్మల్ని అడుగుతాం మరి కాపీ చేశారా, మూవ్ చేశారా అని చెప్పేసి. పవర్ ఆన్ చేశారు ఎప్పుడు కాపీ చేశారని అంటే సరిపోతుంది. ఓకే, కాపీ చేట్. ఓకే. సో ఇదొక విండోస్ XP, ఇదొక విండోస్ XP. ఇది కూడా ఆన్ చేస్తాయి ఇప్పుడు. ఇదొక విండోస్ XP. 2 విండోస్ XP అయిపోయింది చూడండి. ఒక ఇన్స్టాలేషన్ 2 రన్ చేసుకోవచ్చు, 3 కూడా రన్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇలా 10 అయినా రన్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఒక విండోస్ XP ఉంది, ఇక్కడ ఒక విండోస్ XP ఉంది. 2 విండోస్ XP ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ నేమ్ మార్చేద్దాం దీనికి. సో దీనికి విండోస్ XP1, దీనికి XP1 ఉంది సిస్టమ్ నేమ్. దీనికి XP2 ఇద్దాం. నేమ్ ఎట్లా మార్చాలి? స్టార్ట్ మెను, మై కంప్యూటర్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, సిస్టమ్ ప్రాపర్టీస్ అనమాట. కంప్యూటర్ నేమ్ చేంజ్. దీనికి XP2 ఇద్దాం. XP2. ఓకే. రీస్టార్ట్ చేయమంటది, 10 ఇద్దాం. రీస్టార్ట్. ఓకే. ఓకే చేయగానే రీస్టార్ట్ చేయమని ప్రాంప్ట్ చేస్తుంది. చేస్తానండి, ప్రాంప్ట్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. నేను రీస్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ 2003 సర్వర్, దిస్ ఇస్ విండోస్ XP1, దిస్ ఇస్ XP2. ఓకే. దీని రెజల్యూషన్ మార్చేస్తే మనకి ఫుల్ స్క్రీన్ వస్తుంది. సెట్టింగ్స్ మనకి ఎంత కావాలి? 1366 into 768 కావాలి. యూ కెన్ అప్టైన్ ఫుల్ స్క్రీన్. అట్లాగే ఈ స్టెప్ అయినా దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మనకు కావాల్సిన ల్యాబ్ 3 సిస్టమ్స్ రెడీ అయినాయి ఇప్పటికి.
ఒక డెస్క్టాప్ ఒక సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్తో డొమైన్ కంట్రోల్ ఒకటి 2 క్లయింట్స్ రెడీ అయినాయి మనకి ఇప్పుడు. ఓకే, XP1 XP2. ఓకే, సో సర్వర్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి క్లయింట్ కాన్ఫిగరేషన్ చూద్దామా. క్లయింట్ కాన్ఫిగరేషన్కి ఇది వర్క్ గ్రూప్లో ఉందా, ఆల్రెడీ చెక్ చేద్దాం వర్క్ గ్రూప్లో ఉందా కాదనేది. ఓకే, చెక్ కంప్యూటర్ నేమ్ చేంజ్, వర్క్ గ్రూప్లో ఉందిగా. నెక్స్ట్ IP కాన్ఫిగరేషన్ ఇచ్చింది. అందులో IP కాన్ఫిగరేషన్ చెక్ చేద్దామా. కంట్రోల్ ప్యానల్కి వెళ్ళండి, నెట్వర్క్ సెట్టింగ్స్, నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో నెట్వర్క్ కనెక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. నెట్వర్క్ కనెక్షన్స్, లోకల్ ఏరియా కనెక్షన్, IP అడ్రస్ ఇస్తున్నాను. ద ఫాలోయింగ్ IP అడ్రస్. అక్కడ ఏమి ఇచ్చాం, 10.0.0.1 ఇచ్చాం కదా, ఇక్కడ 0.0.2 ఇద్దాం. DNS ఏమి ఉండాలి, 10.0.0.1 ఉండాలి. కమ్యూనికేషన్ చెక్ చేద్దాం ఒకసారి. దీని IP అడ్రస్ అంతా 10.0.0.2 కదా. మన కమ్యూనికేషన్ ఎందుకు చెక్ చేయాలి, 10.0.0.1తో చెక్ చేయాలి. ఎందుకంటే సర్వర్ 10.0.0.1 కదా. 10.0.0.1 కమ్యూనికేషన్ జరుగుతుందా, జరుగుతుంది. మనకి ఫైర్ వాల్తో కూడా పని లేదు, కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి. మరి క్లయింట్గా జాయిన్ చేద్దామా. క్లయింట్గా జాయిన్ చేయడం సింపుల్ ప్రొసీజర్ అండి. మై కంప్యూటర్ రైట్ క్లిక్ ప్రాపర్టీస్, మన జాయిన్ ద క్లయింట్ చేస్తున్నాం ఇప్పుడు. కంప్యూటర్ నేమ్ చేంజ్, ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేసుకోండి, డొమైన్ నేమ్ ఎంటర్ చేయండి. డొమైన్ నేమ్ ఏంటి, ఇందా మనం ఏ పేరుతో క్రియేట్ చేసాం డొమైన్ నేమ్, airtel.com కదా, airtel.com ఇవ్వండి. ఓకే, ఓకే చేయండి. సో airtel.com వల్ల అడ్మినిస్ట్రేటర్ ఐడి పాస్వర్డ్, ఎందుకంటే ఎయిర్టెల్ డొమైన్ నేమ్ అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ జాయిన్ చేయకుండా, తెలియకుండా మనం జాయిన్ చేయకూడదు కదా. ఓకే, ఎవరైనా జాయిన్ చేస్తే ఎయిర్టెల్ వాళ్ళే చేయాలి. అందుకని ఎయిర్టెల్ వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, అంటే మనం క్రియేట్ చేసాం అనమాట ఇప్పుడు ఎయిర్టెల్. ఓకే, వాళ్ళ యూజర్ ఐడి ఏంటి, అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ MIT@123. ఓకే, సో మనం ఇచ్చిన క్రెడెన్షియల్స్ అన్ని కరెక్ట్ అయితే కనుక వెల్కమ్ టు ఎయిర్టెల్ డొమైన్ ఉంటుంది. తప్పంటుందండి, అంటే తప్పించాం మనం. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు తప్పు చేసాం, క్యాపిటల్ కాన్లో ఉందా, లేదు. ADMINISTRKTOR, ఇందాక యూజర్ నేమ్ తప్పించుంటాం. ADMINISTRKTOR కరెక్ట్ కదా, MIT@123. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. airtel.comకి వెల్కమ్ చెప్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే అయిపోయింది చూడండి. ఇందాక పాస్వర్డ్ తప్పించాం, మన యూజర్ నేమో పాస్వర్డ్ తప్పించాం. సో airtel.comకి వెల్కమ్ చెప్పింది, అంటే క్లయింట్గా జాయిన్ అయిపోయింది ఎయిర్టెల్ డొమైన్లో. సో రీస్టార్ట్ చేయమంటే రీస్టార్ట్ చేయాల్సింది, రీస్టార్ట్ చేయకుండా సెట్టింగ్స్ అఫెక్ట్ కావు, అప్లై కావు. రెస్టారెంట్ రీస్టార్ట్ అయిపోతుంది, అంటే మన డేటాబేస్లో క్లయింట్ జాయిన్ అయిపోయింది అనమాట. సో ఎన్ని క్లయింట్స్ ఉన్నాయనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు మనం. యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ క్లిక్ చేస్తే మన డొమైన్ నేమ్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ airtel.com మన డొమైన్ నేమ్. సో ఇందులో మొత్తం ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. XP1 జాయిన్ అయిపోయింది ఆల్రెడీ. అట్లాగే XP2 కూడా జాయిన్ చేద్దాం. సో దిస్ ఇస్ XP2. దీనిలో కూడా IP అడ్రస్ ఇవ్వాలి. ఫస్ట్ IP అడ్రస్ ఇవ్వకుండా మనం కమ్యూనికేట్ చేయలేం కదా. IP అడ్రస్ ఇవ్వండి ఫస్ట్. కంట్రోల్ ప్యానల్కి వెళ్ళండి, సేమ్ ప్రొసీజర్ అక్కడ ఎట్లా చేసాం ఇక్కడ అంతే. నెట్వర్క్ కనెక్షన్స్, లోకల్ కనెక్షన్ ప్రాపర్టీస్, IP అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ TCP ప్రాపర్టీస్కి వెళ్ళి 10.0.0.3 గా ఇవ్వాల్సింది. ఇందాక ఫస్ట్ సర్వర్కేమో 10.0.0.1 ఇచ్చాం, ఫస్ట్ క్లయింట్కేమో 2 ఇచ్చాం, సెకండ్ క్లయింట్కేమో 3 ఇస్తున్నాం. సో దేనికైనా DNS అడ్రస్ మాత్రం కామన్. ఏముండాలి, DNS అడ్రస్ 0.0.1 ఉండాలి. ఓకే చేశాను, క్లోజ్ చేస్తాను. కమ్యూనికేషన్ చెక్ చేద్దాం సార్. కమ్యూనికేషన్ చెక్ చేసి క్లయింట్గా జాయిన్ చేద్దాం. పింగ్ స్పేస్ సర్వర్తో పింగ్ అవుతుండాలి కదా, 0.1 పింగ్ అవుతుందా. పింగ్ అవుతుంది అనుకుంటే నాకు స్టార్ట్ చేయొచ్చు. పింగ్ అవుతుందా. సో స్టార్ట్ చేద్దాం ప్రొసీజర్ని, ఎట్లా క్లయింట్గా జాయిన్ చేయాలో. మై కంప్యూటర్ రైట్ క్లిక్ ప్రాపర్టీస్, కంప్యూటర్ నేమ్ చేంజ్, డొమైన్ airtel.com ఇవ్వండి. సిస్టమ్ నేమ్ XP2 అండి, ఇది సిస్టమ్ నేమ్ అక్కడ XP2 అనేది airtel.com. మోర్లో కూడా ఎంటర్ చేయండి, ఇందాక ఎంటర్ చేయడం మర్చిపోయాను.
మళ్ళీ తర్వాత అక్కడ XP1 మళ్ళీ ఎంటర్ చేద్దాం తర్వాత. ఓకే చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ MIT@123. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇది కూడా వెల్కమ్ చెప్తుంది. వెల్కమ్ చెప్తుంది కదా, ఓకేనండి. రీస్టార్ట్ చేయాల్సిన మిషన్ కూడా స్టార్ట్ అవ్వాలంటే అన్నీ అప్లై అవ్వాలంటే ఇప్పుడు సర్వర్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ సర్వర్ దగ్గరికి వచ్చాం కదా, సో కంప్యూటర్స్ కోసం రిఫ్రెష్ చేయండి. XP2 కూడా జాయిన్ అయిపోయి ఉంటుంది ఇక్కడ, ఇందులో జాయిన్ అయిపోయింది కదా XP2 కూడా. సో మన ఎన్విరాన్మెంట్లో డొమైన్ కంట్రోలర్, ఇది డొమైన్ కంట్రోలర్ MIT అనే పేరుతో ఉంది. ఓకే, ఈ సిస్టమ్ పేరు MIT కదా, అంటే సర్వర్ ఇదే అనమాట. ఈ సిస్టమ్ పేరు MIT. ఇందాక చూపించా కదా ఆల్రెడీ, ఈ సిస్టమ్ పేరు MIT. సో డొమైన్ కంట్రోలర్ ఇస్ MIT. ఇంకా కంప్యూటర్స్ వచ్చేప్పటికి XP1, XP2. ఓకే, మొత్తం 3 సిస్టమ్స్ ఉన్నాయి. డొమైన్ కంట్రోలర్ ఒకటే ఉంది, క్లయింట్స్ 2 ఉన్నాయి, మొత్తం 3. ఈ 3 సిస్టమ్స్ ఒక ఎన్విరాన్మెంట్లో డెవలప్ చేసాం మనం. 3 సిస్టమ్స్ ఒక ఎన్విరాన్మెంట్లో ఉంచాం. ఆ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ఏమంటున్నాం, డొమైన్ అంటున్నాం. ఓకే, ఈ డొమైన్ని కంట్రోల్ చేసే వాళ్ళు డొమైన్ కంట్రోలర్ అంటాం, మిగతా వాళ్ళని క్లయింట్స్ అంటాం. కంట్రోల్ చేయబడే వాళ్ళని క్లయింట్స్ అంటాం. సో డొమైన్ కంట్రోలర్ పేరేంటి, MIT. క్లయింట్స్ పేర్లు ఏంటి, XP1, XP2. సో రియల్ టైంలో ఇవన్నీ క్లయింట్స్ 100ల్లో ఉంటాయి, వాళ్ళ అవసరాన్ని బట్టి. రియల్ టైంలో ఇవన్నీ 100ల్లో ఉంటాయి. ఇక్కడ క్రియేట్ చేసిన అకౌంట్స్ తోటి క్లయింట్స్ లాగిన్ అయిపోతారు. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ అండి. దిస్ ఈస్ సింపుల్ ప్రాక్టికల్స్. ఓకే, ఫస్ట్ వీటి మీద అవగాహన వచ్చేస్తే, డొమైన్ అంటే ఏంటి, డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి అవగాహన వచ్చేస్తే, నెక్స్ట్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేద్దాం. యూజర్స్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, యూజర్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎన్విరాన్మెంట్లో, అంటే మీరు స్టార్ట్ చేసిన కంపెనీలో ఒకతో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3 అలాగా. ఎంప్లాయీ 1 క్యాషియర్ అనుకోండి, ఎంప్లాయీ 1కి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అప్లికేషన్ తప్ప ఇంకేం యాక్సెస్ చేయకూడదు. ఇంకేమైనా యాక్సెస్ చేస్తే అది టైం వేస్ట్ చేస్తాడు ఆయన. అలాంటప్పుడు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అప్లికేషన్ మాత్రమే యాక్సెస్ చేసేలాగా కంట్రోల్ చేయాలి. ఓకే, యూజర్ 2 ఉన్నాడు అనుకోండి, ఆయన మార్కెటింగ్ అనుకోండి, ఆయనకి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి, ఇంకేం యాక్సెస్ కాకూడదు. కంట్రోల్ పనులు కానీ ఇంకేం యాక్సెస్ కాకూడదు. యూజర్ 3 ఉన్నాడు అనుకోండి, మేనేజర్ అనుకోండి, ఆయనకి అన్ని యాక్సెస్ కావాలి. అట్లా ఏ యూజర్కి, ప్రతి ఎంప్లాయ్కి ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసేస్తాం. ఆ యూజర్ ఐడి లాగిన్ అయితే ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి, ఎలాంటి పర్మిషన్స్ ఉండకూడదు అనే విషయాన్ని మన సర్వర్ దగ్గర కూర్చొని కంట్రోల్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్. ఆ యూజర్ అడ్మినిస్ట్రేషన్ మనం చేసే ముందు ఫస్ట్ మన డొమైన్ ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇక్కడ కూడా ఆ విండో వచ్చింది చూడండి. ఇంతకుముందు మనకి మామూలు లాగిన్ అయిపోయింది, ఇప్పుడు కంట్రోల్ డిలీట్ వచ్చింది చూడండి. ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేస్తే మీకు దిస్ కంప్యూటర్ లేకపోతే airtel.com అని వస్తుంది. ఎయిర్టెల్ అని వచ్చింది చూడండి. ఎయిర్టెల్ యూజర్ లాగిన్ అవ్వాలా, XP యూజర్ లాగిన్ అవ్వాలా అంటుంది. సో ముందు XP యూజర్తో లాగిన్ అవుదాం, అంటే సారీ ఈ సిస్టంలో యూజర్తో లాగిన్ అవుదాం. సో డొమైన్ యూజర్ ఇంకా మనం ఇంకా క్రియేట్ చేయలేదు డొమైన్లో యూజర్స్ని. డొమైన్లో యూజర్స్ క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ అవుతాం మనం ఇక్కడ. ఓకే, ఓకే అంటున్నాను చూడంతే. సో ఇక్కడ కూడా ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఈ కంప్యూటర్తోనే క్లిక్ చేద్దాం. XP2 అది XP1, ఇది XP2. ఏదైనా ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసే డిఫరెన్స్ మీకు చూపిస్తాను. ఒక యూజర్ని క్రియేట్ చేయాలంటే స్టార్ట్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్, యాక్టివ్ డైరెక్టరీ, యూజర్స్ అండ్ కంప్యూటర్స్. ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం మనం. యూజర్ని క్రియేట్ చేయడం కోసం యూజర్స్ అనే ట్యాబ్కి వెళ్ళండి, రైట్ క్లిక్, న్యూ యూజర్. న్యూ యూజర్ సెలెక్ట్ చేసుకోండి, పేరు ఇవ్వండి, యూజర్ పేరు. ఏ పేరు క్రియేట్ చేద్దాం, యూజర్ 1 అని ఇస్తున్నాను. లాగిన్ నేమ్ దగ్గర కూడా యూజర్ 1 అని ఇవ్వండి, నెక్స్ట్ అని ఇవ్వండి. సో యూజర్ 1@airtel.com, నెక్స్ట్ అని ఇవ్వండి. పాస్వర్డ్ MIT@123 అని ఇచ్చాను. మీరు పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటే ఆ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, ఈ ఆప్షన్ టిక్ పెట్టి ఉందనుకోండి, ఆయన లాగిన్ అవ్వగానే పాస్వర్డ్ మార్చుకోమని ప్రాంప్ట్ చేస్తారు అనమాట. అర్థం చేసుకోండి ఈ విండోని. యూజర్ మస్ట్ చేంజ్ ఏ పాస్వర్డ్ ఎట్ నెక్స్ట్ లాగా. ఓకే, నేను టిక్ తీసేస్తాను, తర్వాత చూద్దాం ఎన్ని అవి ఎలా వస్తాయి, తర్వాత చూద్దాం. ఫినిష్. అట్లాగే ఇంకొక యూజర్ కూడా క్రియేట్ చేసుకుందాం. యూజర్స్ మీద రైట్ క్లిక్ చేయండి, ఒక 2 ఉంటే బాగుంటుంది కదా. యూజర్ 2 అని ఇస్తున్నాను, యూజర్ 2. సో గుర్తుపెట్టుకోండి, విండోస్ కేస్ సెన్సిటివ్ కాదు. యూ క్యాపిటల్, ఎస్ క్యాపిటల్ అట్లా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం.
దీనికి కూడా MIT@123 MIT@123. ఇప్పుడు దీనికి ఈ టిక్ తీయట్లా నేను యూజర్ 2తో లాగిన్ అవ్వగానే ఈ ఆప్షన్ ఏం ప్రాంప్ట్ చేస్తుంది, పాస్వర్డ్ మార్చుకొని ప్రాంప్ట్ చేస్తుంది. ఈ టిక్ అలాగే ఉంచుతున్నాను, డిఫరెన్స్ చూద్దాం మనం అక్కడ. సో ఇక్కడ లాగప్ చేసి మనం లాగిన్ అవుదాం. లాగప్ యూజర్తో కాకుండా యూజర్ 1తో లాగిన్ అవుదాం. యూజర్ 1 ఇప్పుడు క్రియేట్ చేసాం అక్కడ. యూజర్ 1 పాస్వర్డ్ ఏమి ఇచ్చాం, MIT@123. అది ఎక్కడ యూజరు, ఎయిర్టెల్ యూజర్ కదా, ఎయిర్టెల్ యూజర్. లేకపోతే ఇక్కడ నేరుగా @airtel.com కొట్టండి, కింద రిజేబుల్ అయిపోతుంది. ఓకే, యూజర్ 1 అనేది airtel.comలో యూజరు, దాని పాస్వర్డ్ ఇచ్చాం. సో ఎయిర్టెల్ డేటాబేస్ ఇందులో ఉందిగా, డేటాబేస్ ఇందులో లేదు, డేటాబేస్ యాక్సెస్ అవుతుంది ఇందులో, క్లయింట్గా జాయిన్ చేశాం కాబట్టి. ఓకే చేయండి, లాగిన్ అయిపోయింది చూడండి, లాగిన్. సో డొమైన్ కంట్రోల్లో క్రియేట్ చేసిన యూజర్ అకౌంట్తో క్లయింట్లో లాగిన్ అయిపోయింది చూడండి. ఓకే, దీనిలో కూడా లాగిన్ అవుతాం, దీనిలో కూడా ఎట్ టైం లాగిన్ అవ్వచ్చు. ముందు దీన్ని లాగఆఫ్ చేసి లాగఆఫ్. వీళ్ళు యూజర్ 2 లాగిన్ అవుదామా, యూజర్ 1 లాగిన్ అవుదామా, యూజర్ 2 లాగిన్ అవుదాం. ఇందులో యూజర్ 2 లాగిన్ అవుదాం. యూజర్ 2@airtel.com. యూజర్ 2కి మనం ఒక పర్మిషన్ ఇచ్చాం. అక్కడ ఏం పర్మిషన్ ఇచ్చాం, పాస్వర్డ్ ఖచ్చితంగా మార్చుకోమని చెప్పాం. సో లాగిన్ అవ్వగానే చూడండి ఏమంటుందో, యు ఆర్ రిక్వెస్టెడ్ టు చేంజ్ యువర్ పాస్వర్డ్ ఎట్ ఫస్ట్ లాగాన్. అక్కడ ప్రాంప్ట్ టిక్ తీయలేదు మనం, అక్కడ టిక్ తీయలేదు. జనరల్ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో అంతే, ఫస్ట్ ఒక ఐడి ఇస్తారు, మీరే మార్చుకునేలాగా ప్రాంప్ట్ చేస్తారనమాట. అంటే ఎవరి ఐడి వాళ్ళ చేతిలో ఉండాలని, అడ్మినిస్ట్రేటర్ చేతిలో ఉండకూడదు, ఎవరి ఐడి వాళ్ళ చేతిలో ఉండాలనేది. ఓకే ఓకే అని అనుకోండి, కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటది. నేను కొత్త పాస్వర్డ్ GNT@123 అని ఇస్తున్నా, GNT@123. ఓకే అనగానే అన్ని దాని రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అయితే వెల్కమ్ చెప్తుంది, పాస్వర్డ్ చేంజ్ అని చెప్పేసి చెప్తుంది. పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఓకే చేయండి, అప్లై చేయండి. మిషన్ XP1లోనేమో యూజర్ 1తో లాగిన్ అయ్యాం, XP2లోనేమో యూజర్ 2తో లాగిన్ అయ్యాం. యూజర్స్ 2 కూడా ఎక్కడ క్రియేట్ అయినాయి, డొమైన్ కంట్రోల్లో క్రియేట్ అయినాయి. ఓకే, సో XP1లో యూజర్ 1తో లాగిన్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, XP2లో యూజర్ 2తో లాగిన్ అయ్యాం. ఓకే, సో ఇలా డొమైన్ కంట్రోల్లో క్రియేట్ చేసిన యూజర్ అకౌంట్స్ తోటి క్లయింట్స్లో లాగిన్ అవుతాం కాబట్టి, ఆ క్లయింట్స్ లాగిన్ అయిన తర్వాత ఏ పని చేయకూడదు, ఏ పని చేయాలనే విషయాన్ని మనం అక్కడి నుంచే సర్వర్ దగ్గర నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, ఒకసారి క్లోజ్ చేస్తున్నవన్నీ. ఫస్ట్ కొన్ని టర్మ్స్ అర్థం చేసుకోండి మీరు. ఆ టర్మ్స్ ఏంటంటే, ఫస్ట్ డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, 2 క్లయింట్ అంటే ఏంటి, 3 వర్క్ గ్రూప్ అంటే ఏంటి, 4 డొమైన్ అంటే ఏంటి, తర్వాత 5 స్టాండర్డ్ సర్వర్ అంటే ఏంటి, 6 మెంబర్ సర్వర్ అంటే ఏంటి, 7 యూజర్ అకౌంట్ అంటే ఏంటి. ఇంకా చెప్పలేదు మీకు, చెప్తాను యూజర్ అకౌంట్ గురించి. ఏమిది డొమైన్ యూజర్ అంటే ఏంటి, 9 లోకల్ యూజర్ అంటే ఏంటి. ఓకే, నవరత్నాల్లాగా ఈ 9 అర్థం చేసుకుంటే ఫస్ట్ మన సర్వర్ ఎన్విరాన్మెంట్ అర్థం అవుతుంది బాగా. ఓకే, ఈ 9 గురించి మీరంతా కొంత ఇవాళ స్టడీ చేయండి, ఏంటనేది చెప్పడం కోసం ట్రై చేయండి, రేపు చెప్పడానికి ట్రై చేయండి, రేపు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి. ఆల్రెడీ డొమైన్ కంట్రోలర్ క్లయింట్ వర్క్ మీకు చెప్పేసాను, ఆల్రెడీ డొమైన్ కూడా చెప్పేసాను మీకు ఆల్రెడీ. 5 నుంచి చెప్పాలి మీకు, కానీ మళ్ళీ రీక్యాప్ చేస్తా ఒకసారి. డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి, అక్కడ డొమైన్, స్టాండర్డ్ సర్వర్, మెంబర్ సర్వర్, యూజర్ అకౌంట్ అంటే ఏంటి, డొమైన్ యూజర్ అకౌంట్, లోకల్ యూజర్ అకౌంట్. ఓకే, సో ఇవన్నీ మీకు అర్థం కావాలి. దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద అడ్మినిస్ట్రేషన్. మనం అడ్మినిస్ట్రేషన్లోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడే, నెట్వర్కింగ్ స్టార్ట్ చేసి నెట్వర్కింగ్ నుంచి అడ్మినిస్ట్రేషన్లోకి ఎంటర్ అయ్యాం. మీకు అడ్మినిస్ట్రేషన్ ఒకటి వేస్తే మీకు ఎంతో కొంత బేసిక్స్ తెలిసినాయి అనుకోండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలనుకున్నా, సిస్కో అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలనుకున్నా, సర్వర్ అడ్మినిస్ట్రేషన్ ఏది నేర్చుకోవాలనుకున్నా కూడా కావాలి. సిస్కో సంబంధం లేదు అనుకోండి, సర్వర్ అడ్మినిస్ట్రేషన్లో సిస్కో నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట మొత్తం. సర్వర్ అడ్మినిస్ట్రేషన్ 3 ఉన్నాయి. ఏమున్నాయి సర్వర్ అడ్మినిస్ట్రేషన్లో, మైక్రోసాఫ్ట్ విండోస్ ఉంది, 2 రెడ్ హ్యాట్ లైనక్స్ ఉంది,
3 సన్ మైక్రోసిస్టమ్స్ వాళ్ళ సోలారిస్ ఉంది. ఈ 3 ఉన్న సర్వర్ అడ్మినిస్ట్రేషన్లో. ఈ 3 అర్థం కావాలంటే ఫస్ట్ ఇవన్నీ తెలియాలి. ఓకే, మైక్రోసాఫ్ట్ వాళ్ళది విండోస్, రెడ్ హ్యాట్ వాళ్ళది లైనక్స్, సన్ మైక్రోసిస్టమ్స్ వాళ్ళది సోలారిస్. ఓకేనండి. అర్థమవుతున్నాయండి అన్ని? నేను డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. కొంచెం కన్ఫ్యూజన్ కూడా వచ్చాం, ప్రాక్టీస్ చేస్తే మీకు ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. స్టార్ట్ చేయండి, లేకపోతే నాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, చెప్పండి. హలో, చెప్పండి ప్లీజ్. వినపడుతుంది, చెప్పండి. హలో, చెప్పండి. టెల్ మీ ప్లీజ్. సార్ ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ సర్వర్ కి ఉబుంటూ సిస్టమ్ ని డొమైన్ లో యాడ్ చేసుకోవచ్చా? దానికి అప్పుడు సాంబా కాన్ఫిగర్ చేసుకోవాలి. నా దగ్గర ఉబుంటూ క్లయింట్ ఒకటి ఉంది. ఓకే. ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2003 కింద డొమైన్ కింద ఈ ఉబుంటూని డొమైన్ లోకి మెంబర్ గా చేయొచ్చా? చేసుకోవచ్చు. సాంబా కాన్ఫిగర్ చేసుకోవాలండి. సాంబా అని సర్వీస్ ఉంటుంది కదా, లేట్గా వస్తున్నట్టు వాయిస్ చెప్పడం. అదేమన్నా ఒక ఎగ్జాంపుల్ చూపించగలరా? హలో, కృష్ణకృష్ణ గారు డౌట్ అడుగుతున్నారండి. చాట్ బాక్స్ అందరూ కనిపిస్తుంది కదా, మీకు చెప్పి నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ప్లీజ్. జాయినింగ్ ఉబుంటూ క్లయింట్ టు విండోస్ క్లయింట్ కింద. అవును, మీరు మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. జనరల్గా లైనక్స్ సర్వర్ విండోస్ క్లయింట్స్ వాడతారు ఎక్కడైనా సరే. కానీ మనకి రివర్స్లో విండోస్ సర్వర్ లైనక్స్ కూడా మనం వాడుకోవచ్చు. మ్యూట్ చేయండి కృష్ణకృష్ణ గారు, మీరు బాగా నాయిస్ వస్తుంది మాట్లాడేటప్పుడు. మీకు రిప్లై ఇచ్చాను చూడండి. మీకు రిప్లై ఇచ్చాను చూడండి కృష్ణేశ్వర గారు. మన సాంబార్ సర్వీస్ కాన్ఫిగర్ చేయడం ద్వారా ఈ కాన్ఫిగరేషన్ చేయొచ్చు. మనం ఈ సాంబార్ సర్వీస్ కాన్ఫిగర్ చేయాలంటే ముందు లైనక్స్ గురించి అర్థం చేసుకోవాలి. మొత్తం లైక్ బేసిక్ కమాండ్స్, బేసిక్ అడ్మినిస్ట్రేషన్, అర్థమైన తర్వాత కాన్ఫిగరేషన్స్, ఎం కాన్ఫిగరేషన్. ఇంతకుముందు ఆర్పిఎం ఎక్కువ వాడేవాళ్ళం, ఇప్పుడు ఎం ఎక్కువ వాడుతున్నాం. ఇవన్నీ తెలిస్తే ఇట్. ఓకే, ఎగ్జాంపుల్ అంటే మీకు ఎలా కావాలి? ఇప్పుడు మనం ఎట్లాగైతే జాయిన్ చేస్తామో ఇలాగే జాయిన్ చేస్తాం మనం. ఓకే, అదొక ప్రొసీజర్, ఒక క్లాస్ పడుతుంది, అట్లీస్ట్ ఒక హాఫ్ అవర్ పడుతుంది అది కాన్ఫిగరేషన్ అంతా చేయడానికి. చేయాలనుకుంటే ఒక సెషన్ తీసుకొని చేద్దాం మనం. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చేద్దాం మనం. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా కానివ్వండి, మనం ఇక్కడ వాడుతుంది యాక్టివ్ డైరెక్టరీ వాడతాం. అంటే ఇవన్నీ బ్యాక్ బోన్లో అనేది ఎల్డాప్తో రన్ అవుతున్నాయి ఇవన్నీ. ఓకే, ఎల్డాప్తో రన్ అవుతుంది. ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ ఎల్డాప్తో రన్ అవుతుంది, అక్కడేమో ఎన్ఐఎస్ అని రన్ అవుతుంది, నా వల్ల ఎన్డిఎస్ అని రన్ అవుతుంది. సో ఈ కాన్ఫిగరేషన్ అంతా ఎల్డాప్ అనే ప్రోటోకాల్ మీద రన్ అవుతుంది అనమాట. యాక్టివ్ డైరెక్టరీని కంప్లీట్గా ఎల్డాప్ ప్రోటోకాల్ మీద రన్ అయ్యే కాన్సెప్ట్ అనమాట.
ఓకే, ఒక్కొక్క ఓఎస్ ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఇక్కడ విండోస్ వాళ్ళు ఏడిడిఎస్ అని పెట్టుకున్నారు, లైనక్స్లో ఎన్ఐఎస్ ఉంటుంది, నావెల్లో ఎన్డిఎస్ అని ఉంటుంది. ఓకే, సో కాన్ఫిగరేషన్ బ్యాక్ బోర్డ్ ఎల్డబ్ల్యూ కాబట్టి యూ కెన్ డూ ఇట్. సో డిఎన్ఎస్, డిహెచ్సిపి అలా ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధం లేకుండా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఎన్విరాన్మెంట్లో ఎవరైనా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో కార్పొరేట్స్ ఎవరైనా సరే ఒకే ఓఎస్ వాడరు, అందరూ సర్వర్స్లో ఎవరైనా లైనక్స్ వాడతారు మ్యాక్సిమం దాదాపుగా. వేరే వేరే కాన్ఫిగరేషన్స్ కోసం విండోస్ కూడా వాడాల్సిన అవసరం వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైనక్స్ వాడతారు. ఓకే, క్లయింట్స్గా విండోస్ ఉంటాయి జనరల్గా. ఓకే, క్లయింట్స్గా సర్వర్ క్లయింట్స్గా లైనక్స్ పెట్టుకోవచ్చు, సర్వర్గా విండోస్ పెట్టుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. మన అవసరాన్ని బట్టి మనం పెట్టుకుంటూ ఉంటాం. ఓకే, ఇంకా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఇవాళ జరిగిన సెషన్లో ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి అండి. ప్రాక్టికల్స్ చేసాం ఈరోజు మనం, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది వాళ్ళ సెషన్ అంతా. సరే నేను ఉంటే ఓకే అండి, మరి అయితే ఇంకా సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ విత్ మీ. ఈ ప్రాక్టికల్స్ ట్రై చేయండి, ప్రాక్టికల్స్ చేయడం మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సార్ 2019 దొరికిందా సార్, అంటే విండోస్ ఎంఎస్ ఆఫీసా? ఖచ్చితంగా కాదలేదు, కాకపోతే నాకు ఇంటర్నెట్ చాలా స్లో ఉందండి నా ఇంట్లో. డౌన్లోడ్ మధ్యలో వస్తుంది డౌన్లోడ్ స్పీడ్. మీకు ఇది 2019 2 days పట్టింది అప్లోడ్ అవ్వడానికి నాకు. 2016 ఎంఎస్ ఆఫీస్ కూడా. అయ్యో సారీ సార్, సారీ ఫర్ ట్రబుల్ సార్. పర్లేదు.